ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్ గారు. సార్, మీరు వైసీపీ పార్టీలో చాలా కాలం ఉన్నారు, మీకు ఆ పార్టీ గురించి చాలా బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మేరకు అవతర రాజకీయ పార్టీలతో కలవటం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు అనేది ఆ పార్టీలో ఉండే సహజమైన కండిషన్. మీకు తెలుసు, విజయసాయిరెడ్డి గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కలిసినందుకు, అంటే తారక రత్న గారి అంత్యక్రియలో కలిసినందుకు విజయసాయిరెడ్డి గారికి క్లాసు పడిన విషయం మీకు తెలుసు. తర్వాత ఏకంగా బాలశౌరి గారు రేవంత్ రెడ్డి గారితో ఒక పార్టీలో మీట్ అయినందుకు ఎంపీ టికెట్ ఇవ్వరన్న విషయం కూడా మీకు తెలుసు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఒక పరిణామం, ఇదంతా ఏం చెప్తున్నారంటే బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారితో నిన్న గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందు కార్యక్రమంలో భేటీ అయ్యారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిశారు. ఈ కలయికల వెనకాల ఉన్న అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు అని తెలిసినప్పటికీ కూడా బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారితో నిన్న, గతంలో పవన్ కళ్యాణ్ గారితో ఇలా కలవటం, అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు వేరు, కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ తగ్గట్టు ఉండాలి. మరి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఎవరైనా కూడా కార్తీక్ గారు, పార్టీలు ఏమైనప్పటికీ పలకరింపులు ఉండాలి. నాయకులకి ఉండాలి, నమస్కారానికి ప్రతి నమస్కారం ఉండాలి. సబ్జెక్టు పరంగా, పార్టీల విధానాల పరంగా, లేకపోతే ప్రజలకు జరిగే అంశాల పరంగా ఖచ్చితంగా విమర్శించుకోవాలి. మేము అనేక డిబేట్లకు వెళ్తుంటాం. అవును, ఆ డిబేట్లలో అన్ని పార్టీల ప్రతినిధులు వస్తారు. తీవ్రంగా విమర్శలు ఉంటాయి, పాలసీకి సంబంధించిన మాటలు ఉంటాయి. డిబేట్ అయిపోతుంది, మేము మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంగా ఏం పోమే. అదేవిధంగా పార్లమెంట్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉంటారు, అసెంబ్లీలో కూడా ఉంటారు. మరి వాళ్ళు ఎవరు ఒకరితో ఒకరు పలకరింపులు ఉండవా? ఆ క్యాంటీన్లో ఛాయ్ తాగేటప్పుడు ఏం మాట్లాడుకోరా? లేకపోతే సెంట్రల్ హాల్లోకి వచ్చినప్పుడు మాట్లాడుకోరా? ఇదంతా కూడా రాజకీయాన్ని వర్గాల్లాగా, ఏదైతే ఒక ఫ్యాక్షన్ టైప్ ఆఫ్ ఆలోచనతో మనం చూసినప్పుడు మాత్రమే ఈ వర్గ విభేదాల్లాగా మనం ఒకరితో మాట్లాడకూడదు, వాళ్ళ శుభకార్యాలకు అటెండ్ కాకూడదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే పరామర్శకు పోకూడదు అన్న విధానాలు అసలుకి రెండు ఆ గట్ట ఈ గట్ట అనే గట్టు పంచాయతీలాగా ఏదైతే రాజకీయాలు నడుస్తున్నాయో దురదృష్టకరమైన అంశం. బొత్స గారు వెళ్ళింది లోకేష్ గారు పర్మిషన్ అడిగి అపాయింట్మెంట్ తీసుకొని, లేకపోతే లోకేష్ గారితో ఏదో ముచ్చట్లాడటం కోసం, లేకపోతే ఏదైనా మీరు ఏమైనా అవకాశం ఇస్తారా పార్టీ మారాలనుకుంటున్నాను నేను కాదు కదా. అది గవర్నర్ గారిని ఏ ఆగస్టు 15 రిపబ్లిక్ డే తర్వాత అయినా ఎట్ హోమ్ కార్యక్రమం ఉంటుంది. అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం, సీఎం, ప్రతిపక్ష నాయకుడు కూడా పలకరించుకునే సంస్కృతి మనకుంది. గతంలో ఉంది, తర్వాత కూడా ఒక దశ వరకు ఉండింది. రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆత్మీయంగా పలకరించుకునే వాళ్ళు. పలకరించుకోవాలండి. వాళ్ళు ఏమన్నా అసలుకి నేను ఒక మాట అడుగుతున్నా, ఇండియా పాకిస్తాన్ దేశాలకి సంబంధించి వైరం ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. పాకిస్తాన్ అసలు నేను అదే అడుగుతున్నా, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీంలు ఒకరి మీద ఒకరు ఆడటం లేదా? లేకపోతే భారతదేశ ప్రధానమంత్రి, అంతకుముందు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వేరియస్ వేదికల మీద ఉన్నప్పుడు పలకరింపులు, షేక్ హ్యాండ్లు ఉండేవి. కానీ మరీ తీవ్రవాదం ఎక్కువయ్యి వాళ్ళు అతిగా పోతున్న క్రమంలో మోడీ గారు వాళ్ళని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే పైకి మనం ఎంత స్నేహస్తం అందిస్తున్నా వాళ్ళు టెర్రరిజం వైపు పోతున్నారు కాబట్టి వాళ్ళని దూరం పెట్టాం. ఇది సహేతుకం, ఎందుకంటే దేశం ముఖ్యం కాబట్టి. కానీ ఇక్కడ పార్టీ ముఖ్యం అనుకునే, పార్టీ ఏం దేశం కాదండి. పార్టీ పరిపాలించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్లాట్ఫామ్. మనం అంతిమంగా ప్రజలకి మనం సేవ చేయాలి. ఈ కోణంలో చాలా దగ్గరలో అన్నదమ్ముళ్ళు చెరొక వైపు నుంచి పోటీ చేస్తారు, వాళ్ళిద్దరు బద్ధశత్రువులు అయిపోవాలనా? అత్త కోడళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా వేరే పార్టీల నుంచి పోటీ చేస్తారు, వాళ్ళు బద్ధశత్రువులు అయిపోవాలనా? ఫ్యామిలీలు విడిపోవాలనా? ఇది కరెక్ట్ అయిన సంస్కృతి కాదు. దీంట్లో నేను ఎక్కువగా లోతుగా ఆలోచించి దీనికి మీనింగ్స్ తీయాల్సిన అవసరం లేదు. బొత్స గారు కానీ, మరొకరు కానీ, మరింకెవరైనా కానీ వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ మారాలనుకుంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక ఆపేది ఎవరు? అది బీజేపీ వైపు కావచ్చు. అక్కడ మీరు ఆ విజువల్ చూడండి, బాగా జాగ్రత్తగా గమనించండి. బొత్స గారు మాట్లాడుతున్నప్పుడు నారా లోకేష్ గారు ఎంత సన్నిహితంగా ఉన్నారో, మా మాధవ్ గారు కూడా అక్కడే ఉన్నారు. మరి వాళ్ళంతా బీజేపీకి వచ్చేస్తున్నట్ట, లేకపోతే తెలుగుదేశంలో ఒక మిత్రత్వమైన వాతావరణం ఆహ్లాదకరంగా జరిగిందని నా ఉద్దేశం. కాబట్టి దీనిలో నేనైతే స్పెక్యులేషన్ చూడడంలో, కానీ భారతీయ జనతా పార్టీ వైపు చాలా మంది సీనియర్ నాయకులు, రేపు మరో 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేయకూడదు అనుకునే నాయకులు ఖచ్చితంగా కూడా ఒక అవకాశం దేశం మొత్తం పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ వైపు రావాలని
కోరుకుంటున్న మాట వాస్తవం. ఎవరు కోరుకున్నారు? విజయసాయి రెడ్డి. కొంతమంది కోరుకుంటున్న మాట వాస్తవం. అవును, కొంతమంది విజయసాయి రెడ్డి గారు కోరుకోవడం తప్పేం లేదు, ఆ. కానీ దానికి అడ్డంకులు ఉన్నాయనేది నాకున్న సమాచారం. ఓకే. సో అడ్డంకులు ఏ విధంగా వచ్చినాయి? కూటమిలో కొన్ని నిబంధనలు ఏర్పరచుకున్నాం. ఒకరికి ఇష్టం లేని పర్సన్ ఇంకొకరు పార్టీలోకి తీసుకోకూడదనే విధానంతో ముందుకెళ్తున్నందుకు కూటమి సంఘీభావం కోసం బహుశా విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరకుండా ఇంతకాలం బయట ఉండడానికి ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తున్న బీజేపీ కూడా సంయమనం పాటిస్తుంది. లేదంటే మేము కూడా గేట్లు ఓపెన్ చేస్తే ఈరోజు దేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ 16 రాష్ట్రాల్లో నేరుగా అధికారంలో ఉన్న బీజేపీలోకి వలసలు మామూలుగా ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే పవర్ఫుల్ బీజేపీ, 16 కోట్ల సభ్యత్వం ఉన్న బీజేపీ, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీగా చాలా మంది వస్తారు. దీన్ని బొత్స గారి అంశాన్ని రాజకీయ కోణంలో నేనైతే చూడడం లేదు. అంటే కాదు సార్, దీన్ని రాజకీయంగా చూస్తే వైసీపీకే నష్టం. వాళ్ళు ఆ విధంగా విజయసాయి రెడ్డి గారు అప్పుడెప్పుడు ఒకరు తారక రత్న గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలని ఆయన దూరం చేసుకున్నట్టు కనపడతా ఉంది. కాబట్టి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీలకు టికెట్లు ఇవ్వరని తెలిసిన తర్వాత వాళ్ళు ప్రతిపక్ష పార్టీలోకి వచ్చి అందరు ఎంపీలు అయ్యారు. అవును, వాళ్ళ అదృష్టం బాగుందని అలా, లేకపోతే తీసుకున్న నిర్ణయం మనకే మేలైంది అనుకుంటున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా కూడా అటువంటి నిర్ణయాలు, అలాంటి దూకుడు అన్ని కూడా మానేసి సంయమనంతో. నాకు ఇక్కడ చెప్పండి, విజయసాయి రెడ్డి గారు అంటే అప్పుడు దూరం పెట్టగలిగారు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్ తర్వాత. అప్పటికే చాలా రీజన్స్ ఉన్నాయి, వేరే విషయం అనుకోండి. తర్వాత బాలశౌరి గారు కావచ్చు, ఇంకా కొంతమందికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారు, రేవంత్ రెడ్డి గారిని కలిశారనే కారణం చేత ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అలా దూరం పెట్టగలిగే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అంటే ఒకప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా. బొత్స సత్యనారాయణ గారిని మీరు అంటున్నారు, నెల్లూరుకు సంబంధించిన విపిఆర్ గారిని కానీ, అవును, నెల్లూరుకి ఒంగోలుకి బాగా ప్రముఖంగా వినిపించే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కానీ, మరి అనేక మంది గెలుపు గుర్రాలుగా ఉన్న వాళ్ళని, ఆనంద్ కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ, అతను ఇండిపెండెంట్గా కూడా గెలవగలడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు పరిచయమైన వ్యక్తి. ప్రతి ఒక్కరు పిలిస్తే అసలు అర్ధరాత్రి అయినా బైక్ వేసుకుని వెళ్ళి మాట్లాడతాడు వాళ్ళ కోసం, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా. అటువంటి సేవాభావం ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏ పార్టీ అయినా గెలుస్తారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఒక రోల్ మోడల్ అని చెప్పాలి, ఒక నాయకుడికి ఉండాల్సిన రోల్ మోడల్. సో ఖచ్చితంగా కూడా అలాంటి వారిని కూడా వదులుకునే స్థితి అక్కడ ఉన్న మా సకలం చేసిన పరిస్థితే. కానీ నిజానికి హార్డ్ కోర్ వైసీపీ, హార్డ్ కోర్ జగన్ అభిమాని. అరే కట్టె కాలే వరకు ఉంటానండి, ఏడ ఉండనిచ్చారు, బహిష్కరించారు. ఇతనిట్టే ఉంటే మనకు నష్టం, మనకి కాస్త మేలు జరిగే అవకాశం ఉంది ఆర్థికంగానే తోసేశారు పార్టీని. మీరు చెప్పిన పర్సన్ చనిపోయిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీ దూరం అయిపోయింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని పనిగట్టుకొని దూరం చేయడంతో పాటు ఆ రోజు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ప్రతి పేదవాడిని ఆదరిస్తాం, ఎవరైనా పేదవాడు ఉంటే వాళ్ళని అభివృద్ధి పదంలోకి నడిపిస్తాం అనే స్లోగన్ ఆయన చేత తీసేసి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసిచ్చి అగ్ర కులాలు 6 కులాలని ఓవర్ నైట్ దూరం చేసిన గొప్ప చాణుక్యులు ఉన్నారు కదా అక్కడ. సో ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా ఆ పార్టీలో ఉన్న ఇంటర్నల్ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు. మొన్న విజయసాయి రెడ్డి గారి భాషలో వాళ్ళు పందికొక్కులు పడి తింటున్నారు, నా భాషలో అయితే ఆ పందికొక్కులన్నీ కూడా పందుల సైజుకి చేరాయి. పందికొక్కు అంటే ఇంత ఉంటుంది, ఆ పందికొక్క సైజు ఒక్కోటి పందులంత అయినాయి. కానీ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కన్ను తెరవట్ల, అది ఆయనకే ముప్పు. నమస్కారం.